మెయిన్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్యూర్ మ్యాథ్స్లో జామెట్రీ అనే చాప్టర్లో సర్కిల్స్ అనే టాపిక్ నుంచి వచ్చింది. ఆల్రెడీ ఇది సెకండ్ మోడల్, ఫస్ట్ మోడల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకోండి. ఇది స్టాండర్డ్ మోడల్, మల్టిపుల్ టైమ్స్ అడిగారు. కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఒక చిన్న సర్కిల్ ఉంది అండ్ ఒక పెద్ద సర్కిల్ ఉంది. ఈ రెండు కూడా ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి. అండ్ చిన్న సర్కిల్ రేడియస్ R1, పెద్ద సర్కిల్ రేడియస్ R2, రెండు టాంజెంట్స్ ఉన్నాయి కదా, కామన్ టాంజెంట్స్. ఇవి కూడా ఎక్స్టర్నల్గా ఒక సర్టన్ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. వీటి మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఎగ్జామ్లో ఈ యాంగిల్ ఇస్తాడు అండ్ ఈ రెండు రేడియస్లో ఏదో ఒక రేడియస్ ఇస్తాడు. మిగతా రెండో రేడియస్ ఐడెంటిఫై చేయమంటాడు. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 60 degrees యాంగిల్ ఇచ్చాడు. వీటి మధ్యలో ఫామ్ అయిన 60 degrees యాంగిల్ ఇచ్చాడు. అండ్ ఒక రేడియస్ ఇచ్చాడు. ఏ రేడియస్ ఇచ్చాడు? పెద్ద రేడియస్ ఇచ్చాడు. ఇది 12 centimeters ఇచ్చాడు. అయితే ఈ రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. అటువంటప్పుడు డైరెక్ట్గా ఫార్ములా వచ్చేసి R1/R2 ఈజ్ ఈక్వల్ టు 1 - sin θ బై 1 + sin θ. డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇచ్చిన యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ని రెండు సర్కిల్స్ యొక్క సెంటర్స్ మీట్ అయ్యేటట్టు ఒక లైన్ గీస్తే రెండింటిని ఈక్వల్గా కట్ చేస్తుంది యాంగిల్స్. సో ఇక్కడ θ వచ్చేసి 30 degrees. గుర్తుపెట్టుకోండి, వాడు ఇచ్చిన యాంగిల్ కాదు 60 degrees. ఇది పెట్టారంటే ఫార్ములాలో తప్పు అవుతుంది. సో మేము డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేద్దాం. R1 మనకు తెలియదు, అదే వాడు అడిగేది. R2 వాడు ఎంత ఇచ్చాడు? 12 centimeters ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు 1 - sin θ. sin 30 ఎంత అవుతుంది? 1/2. 1 - 1/2 బై 1 + 1/2. 1 + 1/2 ఏమవుతుందో చూద్దాం. చూడండి, R1/12 ఈజ్ ఈక్వల్ టు 1 - 1/2 ఏమవుతుంది? 1/2 అవుతుంది. 1 + 1/2 ఏమవుతుంది? 3/2 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అవుతుంది. R1/12 ఈజ్ ఈక్వల్ టు R1/12 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, R1 ఏమవుతుంది? 1/3 × 12 అవుతుంది. సో 3 1s 3 4s. ఆన్సర్ వచ్చేసి 4 centimeters. అండ్ మీకు షార్ట్ కట్ కూడా చెప్తాను దీనికి. షార్ట్ కట్ అంటే ఏం లేదండి, ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో చూడండి, వీడి యాంగిల్ ఇస్తాడు 60 degrees. 60 degrees కానీ ఇచ్చిందంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎప్పుడు కూడా 1:3 రేషియోలో ఉంటాయి. వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇది 12 ఇచ్చాడు. అంటే ఎన్ని టైమ్స్ అయింది? 4 times అయింది. సో దీని ఆన్సర్ 4. డైరెక్ట్ పెట్టచ్చు. రేపు ఒకవేళ రేడియస్లు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏమిస్తాడంటే, సపోజ్ ఇక్కడ 15 ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా దీని రేడియస్ ఏమవుతుంది? ఇది 3 5 times కాబట్టి ఇది 5 అవుతుంది R1. ఎప్పుడు యాంగిల్ 60 degrees వీటి మధ్యలో ఫామ్ అయ్యేటప్పుడు ఇచ్చినప్పుడు. ఓకేనా? అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ θ ఇది ఓకేనా ఈక్వల్గా కట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. R1/R2 ఈజ్ ఈక్వల్ టు 1 - sin θ బై 1 + sin θ. SSC CGL మెయిన్స్లో చాలాసార్లు రిపీట్ అయింది ఈ ఫార్ములా.